హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ఇంట్రోలో చూసిన మినియేచర్ వీడియోస్ ఎలా క్రియేట్ చేయాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది చూద్దాం. దీనికి టోటల్ గా 3 AI టూల్స్ కావాలి. ఒకటి ChatGPT, 2 Leonardo.ai, 3 Helio.ai. ఇప్పుడు మనం ఈ 3 AI టూల్స్ యూస్ చేసుకొని మినియేచర్ వీడియోస్ అనేది ఈజీగా జనరేట్ చేయొచ్చు. రండి ఎలానో చూద్దాం. ఫస్ట్ ChatGPT ఓపెన్ చేసి, స్క్రీన్ మీద కనబడుతున్న ChatGPT ఓపెన్ చేసి మీకు ప్రాంప్ట్స్ అనేవి జనరేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాంప్ట్స్ కావాలనుకుంటే మాత్రం డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. అండ్ ప్రాసెస్ కూడా ఇచ్చాను, ఎలా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ చేయాలో కూడా. ఇప్పుడు మనం ప్రాంప్ట్ చూడొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక ప్రాంప్ట్ చూసారు కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ జైంట్ దోస అండ్ మినియేచర్ చెఫ్. సో నేను ఈ ప్రాంప్ట్ యూజ్ చేసుకొని ఏం చేస్తానో చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రాంప్ట్ నేను కాపీ చేసుకుంటున్నా. ఈ ప్రాంప్ట్ కాపీ చేసుకొని మనకి సెకండ్ టూల్ ఏంటి, Leonardo.ai. ఈ టూల్ యూజ్ చేసుకొని మనం ఇమేజెస్ అనేవి ఈజీగా జనరేట్ చేయొచ్చు. సో మనం ఒకసారి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇమేజెస్ అనేవి జనరేట్ చేద్దాం. సో Leonardo.ai వెబ్సైట్లోకి వచ్చి, సో మీకు ఇక్కడ ఇమేజ్ క్రియేషన్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో మీకు లెఫ్ట్ సైడ్లో ఫ్లక్స్ దేవ్, ఆటో, డైనమిక్, మీకు ఇక్కడ రేషియో కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ డైమెన్షన్స్ రీల్ సైజులో కావాలా, లేకపోతే యూట్యూబ్ థంబ్నైల్ సైజులో కావాలా, సో వాట్ ఎవర్ ఇట్ మే బి. సో నేను కాపీ చేసుకున్న ప్రాంప్ట్ ఏదైతే ఉందో అది ఇక్కడ పేస్ట్ చేశాను. పేస్ట్ చేసి 1:1 రేషియోలో సెలెక్ట్ చేసుకొని జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా చూడండి. ఓకే, జనరేట్. నాకు ఒక 2-3 మినిట్స్ లేదంటే ఒక 30 సెకండ్స్ టైం తీసుకొని నాకు అనేది అవుట్పుట్ అనేది అదే జనరేట్ చేస్తుంది. సో ఇలాంటి ఇమేజెస్ మీకు చాలానే జనరేట్ చేయొచ్చు, బట్ డైలీ మీకు ఓన్లీ 150 క్రెడిట్స్ మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మీరు చూడొచ్చు. ఇప్పుడు మనం ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని దోశ, మనం ఇక్కడ చూడొచ్చు. లైక్ దోశ ఇమేజ్ అనేది మనం జనరేట్ చేసాం మినియేచర్లో. సో నేను ప్రీవియస్గా కూడా చేసా, లైక్ పిజ్జా వీడియోస్ కానీ, లైక్ బర్గర్ వీడియోస్ కానీ, కొన్ని మన ఓన్గా మనం ఈజీగా డెవలప్ చేయొచ్చు. సో మన ఓన్గా ప్రాంప్ట్ బ్రో అన్నిటికీ ప్రాంప్ట్స్ కావాలి అంటే మనం డిఫరెంట్గా సెర్చ్ చేయలేం కదా అని అంటే, సో ఇప్పుడు ఇక్కడ ఏదైతే ప్రాంప్ట్ ఇప్పుడు తీసుకున్నారు కదా, సో ఇదే ప్రాంప్ట్ మళ్ళీ మీరు ChatGPTలో పేస్ట్ చేసి ఐ నీడ్ ఫర్ బర్గర్. సో నేను సేమ్ మీకు అలాంటిదే ప్రాంప్ట్ మీకు బర్గర్లో కావాలంటే మీకు బర్గర్ ఇమేజ్ కావాలి అని అడగండి. సో మీరు బర్గర్ ఇమేజ్ అడగగానే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇచ్చింది కదా, ఇది కాపీ చేయండి. సేమ్ కాపీ చేసి ఈ టూల్లోకి వచ్చి పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి జనరేట్ మీద క్లిక్ చేయండి. సో సేమ్ ఒక 30 సెకండ్స్ టైం తీసుకొని ఆటోమేటిక్గా మీకు అనేది ఇమేజ్ అనేది జనరేట్ చేస్తుంది. వెయిట్ చూద్దాం. యా, చూసారా, ఇప్పుడు మనం బర్గర్ ఇమేజ్ అడిగాం, బర్గర్ ఇమేజ్ అనేది జనరేట్ చేసింది. సో మీరు ఒక సింగిల్ ప్రాంప్ట్ చూస్ చేసుకొని మీరు మల్టిపుల్ ఇమేజెస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అంటే మల్టిపుల్ ఇమేజెస్ జనరేట్ చేసుకోవచ్చు, మల్టిపుల్ కేటగిరీస్ జనరేట్ చేసుకోవచ్చు. సో ప్రాంప్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ప్రాంప్ట్స్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, వెళ్ళి చెక్అవుట్ చేయండి. ఓకే, సో బ్రో ఇప్పుడు ఇమేజెస్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ ఏంటి అంటే వీడియో. ఈ ఇమేజెస్ అనేవి వీడియో రూపంలోకి కన్వర్ట్ చేద్దాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది ఇమేజ్. ఈ ఇమేజ్ నేను డౌన్లోడ్ చేసుకుంటున్నా. ఓకే, ఈ ఇమేజ్ కూడా డౌన్లోడ్ చేసుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఏం చేస్తాను అంటే నాకు ఒక టూల్ ఉంది, ఒక టూల్. ఇప్పుడు థర్డ్ టూల్ ఏంటి మనకి, Helio.ai. ఆ టూల్లోకి వెళ్ళి ఇక్కడ గుర్తుపెట్టుకొని ఇమేజ్ టు వీడియో మీద క్లిక్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఇమేజ్ కాపీ చేశాను, ఇప్పుడు డౌన్లోడ్ చేశాను కాబట్టి ఇమేజ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే జస్ట్ ప్రాంప్ట్ అంటే మీకు ఏదైనా అవ్వను. లైక్ నేను ఇప్పుడు ఏమేస్తున్నానంటే ద చెఫ్స్ ఆర్ మూవింగ్ సైడ్ బై సైడ్ అండ్ సాస్ ఈస్ కమింగ్ అవుట్ ఫ్రమ్ బర్గర్ అండ్ మీకు పైన కూడా ఒక సాస్ లాగా వస్తుంది కదా, అండ్ సాస్ ఈస్ falling from the mini crate, right? సో నేను ఏం చేస్తాను అంటే జస్ట్ జనరేట్ మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, సో ఇట్ విల్ టేక్ టైం. నాకు తెలిసి ఇది వచ్చేసరికి ఒక నాకు 30 మినిట్స్ పడుతుంది టైం మినిమం. సో ఇందులో మనకు ప్రో వర్షన్ లేదు కాబట్టి ఒక 30 మినిట్స్ అనేది పడుతుంది. సో ఇందులో కూడా ఏంటంటే మనకి డైలీ ఒక 100 క్రెడిట్స్ అనేవి ఇస్తారనమాట. ఒక్కొక్క వీడియోకి మినిమం 30 క్రెడిట్స్ అనేవి యూజ్ చేసుకోవచ్చు. అలాగా మీకు 100 క్రెడిట్స్ ఇస్తారు. మీరు ఒకవేళ డిఫరెంట్ మెయిల్స్ ఉంటే మాత్రం డిఫరెంట్ మెయిల్స్ యూజ్ చేసి డైలీ ఒక 5-6 వీడియోస్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. చూసారు కదా అవుట్పుట్ ఎలా వచ్చిందో. ఇలాంటి AI వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.